వెల్కమ్ టు ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్. ఇది మా ఊరు దగ్గరలోనే ఉంది, జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉందన్నమాట. ఈరోజు మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను రండి. సో మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ పర్ పీపుల్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే మీరు తీసుకొచ్చిన వెహికల్ని బట్టి ఇక్కడ అమౌంట్ పే చేయాలన్నమాట. అండ్ మేమైతే మొత్తం 15 మంది దాకా వచ్చాము. అండ్ ఒక ఆటో, ఒక బైకు. సో టికెట్లు తీసుకేసి స్టార్ట్ అయ్యాము. టికెట్లు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి గేట్ నుంచి లోపలికి వెళ్ళడానికి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే వెళ్ళేటప్పుడు ఈ నేచర్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడడానికి చాలా మేఘాలు కానీ లొకేషన్ కానీ చాలా బాగుంది. అలాగే నాకైతే ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడడానికి బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది కదా, చూడండి మీరు ఇక్కడ ఒకసారి. నేను మా తమ్ముడైతే బైక్లో వెళ్ళిపోతున్నాము. మా తొట్టి గ్యాంగ్ అంతా వెనకాల ఆటోలో వస్తుంది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు రాగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆటో అయితే వెనకాల వస్తూ ఉంది. ఫైనలీ రీచ్డా బైక్ పార్కింగ్ అక్కడ పెట్టేసి మన వెనకాల ఒక ట్రాక్టర్ వస్తుంది తెలుసా. చిన్నపిల్లకాయలకి గేమ్స్ ఆడుకోవడానికి బాగా పెట్టినారు కదా, రీసెంట్గా పెట్టినట్టున్నారు. లాస్ట్ టైం లేవు ఇవంతా. సో ఫైనలీ ఎంట్రీ ఇదే అనమాట వాటర్ ఫాల్స్కి. ఏ లోకు లోక్ ఫైనల్గా మనమైతే వాటర్ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా మంది ఇక్కడే ఎంజాయ్మెంట్ బాగా చేస్తుంటారు, ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా తొట్టి కట్టింటారు. వాటర్ కూడా ఇక్కడే స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. చాలా వాటర్ దండిగా ఉంటాయి. అలాగే మనం బాగా మునగొచ్చు. అలా ఎక్కువ లోతుండదు, అలాగే తక్కువ లోతుండదు, మీడియం లోతే ఉంటుంది. నార్మల్గా సండే అయితే ఫుల్ రష్గా ఉంటుంది. మీరు థర్స్డే వచ్చాం కాబట్టి పెద్దగా క్రౌడ్ అయితే లేదు. వీళ్ళే మా తొట్టి గ్యాంగు, మా ముగ్గురు మరదలు వీళ్ళు. ఫైనల్గా ఈ తొట్టిలో చూస్తే మాత్రం వాటర్ ఎక్కువ అంటే బురద అయిపోయినాయి. సో ఇక్కడ ఎందుకో దిగాలనిపించలేదు మా అందరికీ. సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళగా టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ దగ్గర నుంచి గుంటలాగా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి వాటర్ అంతా వస్తాయి. దానికి ముందు నుంచి ఇంకా వస్తూ ఉంటాయి, కానీ అక్కడ ఇంకా బాగుంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తే మునగాలని ఫిక్స్ అయ్యాము. ఫైనల్గా అయితే ఆ గుండె దగ్గర వచ్చేసాము. ఇదే ఆ ప్లేస్. చాలా చూడండి, మీరే చూడండి, చాలా వాటర్ అయితే చాలా ప్యూర్గా బాగుంటాయి. అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంటుంది. సో మేమైతే ఇక్కడే బాగా మునగాలని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ఒక 3 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి, కొండపైనకి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి అయితే వాటర్ వస్తూ ఉంటాయి. లాస్ట్ టైం నేను సింగిల్గా బ్యాచిలర్స్ వచ్చాము కాబట్టి పైకి వెళ్ళాము. ఇలాగ ఫ్యామిలీతో వస్తే పైకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ గర్ల్స్ అయితే అసలు పైకి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అబ్బాయిలు వస్తే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి. సేమ్ పిచ్ శాసనం చేస్తున్నాడు. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మీకు ఎవరికైనా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పైన ఎలా పడుతున్నాయి చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫొటోస్ యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి కావాలంటే. సో ఫాల్స్లోనే మధ్యాహ్నం 2 అయిపోయింది. సో ఇంటికా నుంచి పులిహోర అయితే తెచ్చుకున్నాము. చూడండి మా తమ్ముడు వాళ్ళందరూ ఎలా తింటున్నారు, వాటర్లో కూర్చొని తినేస్తున్నారు అందరూ. మీలో ఎంతమంది వాటర్ ఫాల్స్కి వచ్చి ఇలాగా ట్రై చేస్తారో కామెంట్ చేయండి.
ఈసారి అయితే వాటర్ ఫాల్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా మరదలు మా తమ్ముళ్ళు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎప్పుడో రేర్గా వస్తూ ఉంటారు మా ఇంటికి. సో మేమైతే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరైతే ఈ వాటర్ ఫాల్స్కి వచ్చినట్లయితే ఎలా ఎంజాయ్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.